హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈరోజు మనం బిఏ సోషాలజీలోని 2వ సంవత్సరంలోని 3వ సెమిస్టర్లో సామాజిక సమస్యలు అన్న పాఠ్యాంశంలోని వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామాజిక సమస్యల్లో ముఖ్యంగా మతతత్వం అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య. ఈ మతతత్వం గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పాఠ్యాంశంలో అసలు మతతత్వం అంటే ఏమిటి, అసలు మతతత్వం యొక్క లక్షణాలు ఏమిటి, లేకపోతే మతతత్వం యొక్క రకాలేమిటి, ఈ మతతత్వాన్ని ఏ విధంగా మనం నిరోధించగలుగుతాం అనే విషయాల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ మతతత్వాన్ని నిరోధించగలిగితే మన జాతి సామాజిక ఆర్థిక అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈ మతతత్వం తెలుసుకునే ముందు అసలు మతం అంటే ఏమిటి, అంటే ఒక ప్రదేశంలో అసలు మతం అని దేన్ని పిలుస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఒక వ్యక్తి కానీ ఒక సమూహం కానీ కొన్ని విశ్వాసాలను, కొన్ని నమ్మకాలను, కొన్ని ఆచారాలను, లేకుంటే ఒక దైవంతో విశ్వసిస్తూ ఉంటాడు. లేకుంటే ఒక సమూహం కూడా కొన్ని ఆచారాలను, లేకుంటే కొన్ని వ్యవహారాలను, కొన్ని సాంప్రదాయాలని వారు నమ్ముకుంటూ ఉంటారు, విశ్వసిస్తూ ఉంటారు. దీన్ని ప్రగాఢంగా దేవునికి లేకుంటే మనిషికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మతం అని అంటారు. మనం సాధారణంగా చూసినట్టే హిందూ మతం అని, ముస్లిం మతం అని, లేకపోతే క్రైస్తవ మతం అని ఇలా రకరకాలుగా మతాలను మనం చూస్తూ ఉంటాం. సో మరి మతతత్వం అంటే ఏమిటి అంటే గనక, ఒక సమూహం తన మతమే గొప్పదని, తమ మతంలో ఉన్నటువంటి ఆచారాలు గొప్పయని, మతంలో ఉన్నటువంటి వ్యవహారాలు గొప్పవని, లేకుంటే తమ మతమే వేరే మతాల కంటే గొప్పవని ఒక రాజకీయంగా దీన్ని వాడుకున్నట్లయితే, లేకుంటే వారు ఒక దృక్పథాన్ని, ఒక భావజాలాన్ని, తమ మతం యొక్క భావజాలాన్ని వెదజల్లినట్లయితే, వేరే మతాన్ని కించపరిచినట్లయితే దాన్ని మనం మతతత్వం అని అంటాం. సో ఎప్పుడు కూడా నా మతమే గొప్పది, లేకపోతే మా ఆచారాలే గొప్పవి, లేకుంటే వేరే మతం యొక్క ఆచారాలు కానీ పద్ధతులు కానీ లేకుంటే వ్యవహారాలని గొప్పవి కావని కించపరచటమే. ఆ కించపరచటాన్ని మనం మతతత్వం అని అంటాం. ఇక ఈ మతతత్వం యొక్క లక్షణాలు అంటే గుణాలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు ఒకసారి పరిశీలన చేద్దాం. దీంట్లో మొదటి లక్షణం ఏమిటంటే స్వమతం, అంటే తమ యొక్క మతం చాలా గొప్పది, తమ ఆచారాలు చాలా గొప్పవి, తమ దేవుడు చాలా గొప్పవాడు, తమకు దేవునికి ఉన్నటువంటి సంబంధం చాలా గొప్పది. కానీ ఇతర మతాలు అంటే పరమతం, అంటే వేరే వారి మతం చాలా తక్కువ మతం అని చెప్పేదే ఈ మతతత్వం. అదేవిధంగా రాజకీయ ప్రయోజనాలు, ముఖ్యంగా ఈ మతతత్వాన్ని వాడుకొని కొన్ని సమూహాలు సమాజంలో రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తుంటాయి. కాబట్టి ఈ మతతత్వం యొక్క మరొక లక్షణం ఏమిటంటే, ఆ సమూహాల యొక్క నాడిని పసిగట్టి, వారి యొక్క ఆచారాలను, వ్యవహారాలను, సంప్రదాయాలను తెలుసుకొని ఒక మతం గొడుగులోకి తీసుకొచ్చి వేరే మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలను కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సమాజంలో వివిధ సమూహాలు ముఖ్యంగా ఒక విభజన ఏర్పడుతుంది. ఏ విధంగా విభజన ఏర్పడుతుంది? మేము హిందూ మతం వాళ్ళము, మేము ముస్లిం మతం వాళ్ళము, లేకుంటే మేము క్రైస్తవ మతం వాళ్ళము అనే ఒక విభజన కూడా ఏర్పడేది ఈ మతతత్వం యొక్క లక్షణంతో. అదేవిధంగా మతతత్వానికి కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు కానీ, సామాజిక ప్రయోజనాలు కానీ, లేకుంటే రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి ప్రయోజనాలు ఏముండవు. కేవలం వారికి ఉండేటి అంతా కూడాను మతతత్వ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. అంటే మతాన్ని ప్రేరేపించడానికి వారు శాయశక్తుల ప్రయత్నం చేస్తుంటారు. మతం గొప్పదని చెప్పుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఇక ఈ మతతత్వంలో ఇంకొకటి ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే చారిత్రక
వ్య- చారిత్రక వక్రీకరణ. అంటే గత చరిత్రలో మా మతం వాళ్ళు చాలా గొప్ప పనులు చేశారు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, చాలా అద్భుతంగా పాలించారు, లేకుంటే మా మతం వాళ్ళే ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు, కానీ పరాయి మతం వాళ్ళు అలాంటివి ఏమీ చేయలేదు అంటే వేరే మతం వారిని తక్కువ చూసే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా ఒక లక్షణం. ఇక మరొక లక్షణం ఏమిటంటే మూఢనమ్మకాలు. అంటే ఈ మతతత్వంలో ఉన్నంత సందర్భంలో చాలామంది ఇగ్నోరెంట్గా ఉంటారు, చాలామందికి అవగాహన ఉండే అవకాశం లేదు. కాబట్టి మూఢనమ్మకాలని కూడా కొత్తగా వచ్చే ప్రజలకు కూడా వీటిని అన్వయించే అవకాశం ఉంది. ఇంకొకటి ఏమిటంటే ఇదే విధంగా ఈ మతతత్వం కనుక పేటరేగిపోతే కనుక తప్పకుండా మత విద్వేషాలు వచ్చి నిజంగా కూడా హింస జరిగే అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం చాలాసార్లు చూసాము మత ఘర్షణలు కూడా జరిగాయి. ఇలా మత ఘర్షణలు జరగటం వల్ల ఈ మతతత్వం ఎక్కువైనప్పుడల్లా ఈ మత విద్వేషాలను పెంచడం వల్ల హింస అంటే ఆ సర్వమతాలు ఒకరే అని అనుకోకుండా సర్వజనాలు ఒకే విధంగా కాకుండా ఒకరినొకరు వాళ్ళు విద్వేషించుకునే అవకాశం ఉంది. మరి ఈ మతతత్వానికి ప్రధాన కారణాలు ఏమిటి? వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ దిస్ కమ్యూనలిజం అని మనం చూడాలి. ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే చారిత్రాత్మక కారణాలు. ముఖ్యంగా మనకు స్వాతంత్ర్యానికి పూర్వం ఈ మతతత్వ బీజాలు అంటే ఈ రూట్స్ అనేటివి ఎక్కడ పడ్డాయి అంటే బ్రిటిష్ కాలంలోనే వారు బ్రిటిష్ కాలంలో విభజించు పాలించు అనే ఒక వ్యూహాన్ని ఎప్పుడూ నిరంతరం బ్రిటిష్ వాళ్ళు పొందేవారు. అయితే దాంట్లో భాగంగానే వారు ముస్లింలను ఒక విధంగా, హిందువులను ఒక విధంగా, లేకుంటే క్రైస్తవులను ఒక విధంగా విభజించి పాలించేవాళ్ళు. దానికి ముఖ్య కారణం మనం 1909 సంవత్సరంలో వచ్చినటువంటి మింటో మార్లీ రిఫార్మ్స్ అంటాం. ఆ మింటో మార్లీ రిఫార్మ్స్లో మనకు తెలియజేసేది ఏంటంటే ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్స్ కేటాయించబడినాయి. అంటే ఏమిటి అంటే అప్పుడు ముస్లిం మతస్థులు మతతత్వాన్ని వాళ్ళు పెంపొందించారు, ఇటు పక్కన హిందూ మతస్థులు తమ యొక్క మతాన్ని కూడా పెంపొందించడం జరిగింది. మొత్తానికి మూలాలు ఎక్కడున్నాయి అంటే స్వాతంత్రానికి పూర్వం మనకి బ్రిటిష్ కాలంలోనే అంతకు మునుపు చాలా సర్వమతాలు కూడా ఒకే విధంగా జీవిస్తున్నటువంటి ఈ భారత నేల మీద, మన భారత భూమి మీద మనకు తేడా అంటే విభజన అనేది ఎప్పటి నుంచి ఎక్కువ జరిగింది అంటే కనుక మనకి బ్రిటిష్ కాలంలోనే ఈ విభజన అనేది మొదలైందని తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏమిటి కారణం అంటే కనుక అజ్ఞానం, అంటే తెలవకపోవటం. చాలామందికి ఈ మతతత్వంలో పరాయి మతంలో ఉన్నటువంటి అంశాలేమిటి, పరాయి మతం ఏం కోరుకుంటుంది, పరాయి మతం ఏ విధంగా ఆలోచిస్తుంది, వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం ఇతర మతస్థులకు తెలవకపోవడం వలన ఒక మూఢనమ్మకాలతోటి పరమతాన్ని ద్వేషించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మతతత్వానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరొక కారణం అజ్ఞానం, తెలియకపోవటం, అవగాహన లేకపోవటం అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇక మరొక విషయం ఏమిటంటే ఒక మతాన్ని ఇంకో మతం రెచ్చగొట్టుకోవటం, ఒక మతాన్ని ఇంకో మతం విద్వేషించుకోవటం, ఒక మతాన్ని ఇంకొక మతం నిజంగా కూడా ద్వేషించుకోవడానికి గల కారణం ఏంటంటే ఆర్థిక అసమానతలు. అంటే ఏమిటి? సమాజంలో వివిధ సమూహాలలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతల్లో తమ మతానికి ఏదో అన్యాయం జరిగిపోతుందని, ఇంకో మతానికి చాలా మేలు జరుగుతూ ఉందని ఇలాంటి అపోహలతో గురి అయ్యి వివిధ మతాల మధ్య విద్వేషాలు వచ్చే అవకాశం ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా పరిష్కారాలు ఉన్నాయని మనం ఆలోచించాలి. మన భారతదేశం ఒక లౌకిక దేశం. అంటే ఏమిటి? సర్వ మతాలకు కూడా నిలవైనటువంటి దేశం. కాబట్టి ఆర్టికల్ 25 నుండి 28 వరకు మనం అదే చెప్తాం, నువ్వు ఏ మతాన్నైనా స్వీకరించుకోవచ్చు, ఏ మతాన్నైనా నీవు ప్రచారం చేసుకోవచ్చు, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి భారత ప్రవేశికలు కూడా, రాజ్యాంగ ప్రవేశికలు కూడా ఈ విషయం మనం చెప్పుకోవటం జరిగింది. కాబట్టి మనం సెక్యులర్ అనే భావనను పెంపొందించాలి. అంతేకాకుండా ప్రజల్లో అందరికి కూడా ఈ మతాలపై అంటే ఇతర మతాలపై అవగాహన,
చైతన్యం పరిజ్ఞానం కలిగించాలి. అంతేకాకుండా ఎవరైనా మత విద్వేషాలకు రెచ్చగొట్టినట్లయితే వారిపై కఠిన చట్టాలను అమలుపరచాలి, వారికి సరైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి. అంతేకాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి. సో ఈ మతతత్వం అనే ఒక సామాజిక సమస్యను మనందరం కలిసి ఎదుర్కోవాలి. థ్యాంక్ యూ సో మచ్.